సంఘములోనికి ఒక యాజకుడిగా నిన్ను పిలుస్తున్నాను. ఇది మొదలుకొని ఎల్లకాలం నిరంతరం గొప్ప పరీక్షలు చేయను మాకు. మరి ఆయన డయాసిస్ తరఫున మ్యారేజ్ రిజిస్టర్గా కటికి చెప్పలు కొట్టాం. దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి, ప్రభుత్వాలు నాకు ఇచ్చిన అధికారం బట్టి ఐఎన్ఏ డయాసిస్ ఇండియన్ నేషనల్ అపోస్టలిక్ డయాసిస్ తరఫున మరి రెవరెండ్ వై శామ్ దినేష్ గారిని మరి డిప్లొమా ఇన్ థియాలజీ ఆనర్ చేస్తున్నాం. గట్టిగా చెప్పకూడదు. మ్యారేజ్ రిజిస్టర్గా మరి వీరు బ్రతుకున్నంత కాలం అనేకమైన వివాహాలు చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తరఫున వీరికి అథారిటీ అనుగ్రహిస్తున్నాం. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ లైసెన్స్. అలాగే అభిషిక్తులుగా రెవరెండ్గా ఈ సర్టిఫికేట్ ద్వారా వీరిని మీకు పరిచయం చేస్తున్నాము. ఈ సర్టిఫికేట్ ద్వారా బల్లారతులు ఇవ్వచ్చు, బాప్తిస్తాలు ఇవ్వచ్చు, శుభకార్యాలు అశుభకార్యాలు అనేకమైన కార్యాలు దేవుని నామములో వారు చేయాలి. అట్లాగే ఐఎన్ఏ డయాసిస్ ఇండియన్ గవర్నమెంట్ లీగల్గా చట్టబద్ధమైన అధికారం కలిగింది. అదే చట్టబద్ధమైన అధికారం ఐఎన్ఏ డయాసిస్ తరఫున వీరి సంఘానికి వీరికి అనుగ్రహిస్తున్నాం. దేవుడు వీరిని దీవించును గాక. అలాగే మ్యారేజ్లు చేయటానికి ఒక రికార్డు బుక్ను కూడా ఇస్తున్నాము. ఆల్రెడీ ఒక మ్యారేజ్ చేశారు. ఇంకా అనేకమైనటువంటి వివాహాలు చేసేటట్లుగా బిడ్డని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదిస్తూ అభిషేకిస్తున్నాము. అలాగే మరి సత్యమణి గారు అలాగే భర్త అభిషేకించబడితే భర్త అభిషేకం భార్య కూడా ఉంటుంది కనుక డిపిఎం బైబిల్ స్కూల్ తరఫున సర్టిఫికేట్ ఇన్ థియాలజీ సర్టిఫికేట్ను ఆనర్ చేస్తూ కోమలి గారిని కూడా దేవుని పరిచర్లో పాలిభాగస్రాలుగా చేస్తాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో. అలాగే విదేశాలు అమెరికాలో ట్రైనింగ్ అయినట్టుగా ఒక ఇన్స్టిట్యూట్ నుంచి శ్యామ్ దినేష్ గారికి సర్టిఫికేట్ ఇన్ గ్రాడ్యుయేషన్ యుఎస్ఏ సర్టిఫికేట్ కూడా ప్రదానం చేస్తున్నాం. దేవుడు వీరిని దీవించును గాక. ఒక్క నిమిషం పట్టుకో. దయచేసి గమనించండి. ఇప్పటి వరకు నేను సేవకు వచ్చి 22 సంవత్సరాలు దాదాపు 117, 118 మ్యారేజ్లు చేశాను. నా రికార్డులో అనాథరైజ్డ్గా చాలా మ్యారేజ్కి వెళ్ళాను. అట్లాగే సుమారు నా సేవకు వచ్చిన ఈ 22 సంవత్సరాల్లో ఈ చేతులతో 150 మంది కంటే ఎక్కువ సేవకులను అభిషేకించాము. చక్కగా పరిచయం చేస్తున్నారు. రేపు ఆదివారం రాత్రి 3 సేవకులను అభిషేకించబోతున్నాను భీమవరంలో. మరి నిన్న నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి వేరే పాస్టర్ గారు నాకు 3 శిష్యుని ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి సంఘాలు అప్పగిస్తున్నాను మరి కాబట్టి మీరు వచ్చి మా యొక్క శిష్యులను అభిషేకించాలని అడిగినప్పుడు వారి డేట్ అడిగారు. ఆదివారం సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు భీమవరం మింటేవర్ తోటలో అభిషేక ఆరాధన కార్యక్రమం ఉంటుంది. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నిజంగా దేవుడు నన్ను ఇంతగా అభిషేకించాడంటే ఏదో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చేంత వరకు మనం ఆయన సేవను విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మగారు ఎంతగానో ప్రార్థన చేసేవారు నా కోసం. మా నాన్నగారు ఎంతగానో కన్నీరు కాచేవారు నా కోసం. ఈనాడు నేను సేవ చేయగలుగుతున్నానంటే మా తల్లిదండ్రుల ప్రార్థన. ఈనాడు నేను ఇంత చిన్న వయసులో వాడబడుతున్నానంటే నా గొప్పతనం కాదు, నా పేరు ప్రఖ్యాతులు కాదు, నా డిగ్రీలు కాదు, నా హోదాలు కాదు. ఆత్మీయులతో నేను సహవాసం చేశాను. హల్లెలూయా. కన్నా గారి ద్వారా బాప్తిసం తీసుకున్నాను.
4 సంవత్సరాలు అక్కడ పరిచయం చేశాను. అంశుమతి మేరీ అమ్మగారి దగ్గర 4 సంవత్సరాలు వారి అనుభవంలో పెరిగాను. నన్ను సేవలో బలపరిచినటువంటి అంశుమతి మేరీ అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చెన్నై మెడ్రాస్లో పూండి అనేటువంటి ఒక అడవి ప్రాంతంలో బరాకా ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ డాక్టర్ హిజ్కియా ఫ్రాన్సిస్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. బెనిటా ఫ్రాన్సిస్ గారికి, అదేవిధంగా అలెగ్జాండర్ అన్నకి, సుధా అక్కకి అందరికీ ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు నన్ను సేవలో బలపరిచినటువంటి దైవజనులు చాలా మంది ఉన్నారు. మా కుటుంబాలు దేవుని సేవలో వాడబడుతున్నాం మేమందరం. దేవుని సేవే ఉన్నతమైనటువంటి లక్ష్యంగా, దేవుడే మా పోషకుడిగా, దేవుడే మా ప్రధాన కాపరిగా ఉంటాడు. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి, పరిచర్యల కోసం ప్రార్థన చేయండి. నాకు ఇచ్చినటువంటి మంచి సతీమణి కోమలి, నన్ను అర్థం చేసుకునేటువంటి సతీమణి, నన్ను అర్థం చేసుకునేటువంటి భార్య నాకు దొరకటం నాకు చాలా అదృష్టం. ఇంత మంచి, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఇంతకన్నా కూకట్లపల్లె కౌనెన్ చర్చిలో సేవ చేస్తున్నానంటే కౌనెన్ చర్చి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. నేను సంఘాన్ని విడిచిపెట్టను. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ దేశాలలో ఉన్నా, ఏ రాష్ట్రాలలో ఉన్నా, నా వంతుగా మీకు ఎప్పటికీ హోలీ స్పిరిట్ మిరాకిల్ మినిస్ట్రీస్ పరిచర్యల ద్వారా మీరు కూడా ఫలాన్ని కోస్తారు. కోయబోయే రోజు ఒక రోజు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మ్యారేజ్ రిజిస్టర్ గా నన్ను అభిషేకించినటువంటి దైవజనులు రెవరెండ్ దైవాని అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. రెవరెండ్ గా, ఒక హానరబుల్ పర్సన్ గా, ఒక మ్యారేజ్ చేయటానికి ఒక మ్యారేజ్ రిజిస్టర్ గా INA డయాసిస్, ఇండియన్ నేషనల్ అపోస్టలిక్ డయాసిస్ అనేటువంటి సంస్థ ద్వారా దేవుడు నాకు మ్యారేజ్ చేయటానికి ఒక హక్కును అనుగ్రహింపచేశాడని ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ నన్ను ఆత్మీయంగా, అదేవిధంగా నన్ను సేవలో బలపరిచినటువంటి, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, విశ్వాసంలో పునాది వేసినటువంటి, ప్రార్థనలో పునాది వేసినటువంటి, మొదటి వర్తమానికులుగా వచ్చినటువంటి దైవజనులు మా పెదనాయన రమేష్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగ నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించినటువంటి దైవజనులు, ప్రేమించినటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవారని
ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాను. ఒక కుటుంబీకునిగా నన్ను చేసుకున్నటువంటి ఆత్మీయ సహోదరి అమృతమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రార్థనా సహవాసంలో, ప్రార్థనా వీరుల సమావేశంలో, భీమవరంలో పరిచయమైనటువంటి రత్నరాజయ్య గారు పిలవగానే మీటింగ్స్కి దూరం అనకుండా, భారం అనకుండా వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే దయచేసి సంఘ పెద్దలు దయచేసి స్టేజ్ దగ్గరికి రండి. సంఘ పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి 2 నిమిషాలు సంఘ పెద్దలు స్టేజీ మీదకి వస్తే అయ్యగారిని ఒక చిన్న సన్మానం చేసి మన సంఘ పక్షాన గౌరవప్రదంగా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దాం. సంఘ పెద్దలు దయచేసి ముందుకు రండి, పైకి రండి. అయ్యారు చైర్ తీసుకుంటారు రత్నరాజు గారు. లోకేష్ త్వరగా రండి. అద్భుతమైనటువంటి వర్తమానాలు అందించినటువంటి అభిషక్తులు, దైవజనులు రెవరెండ్ దైవాని అయ్య గారిని ఈ యొక్క సీట్లో కూర్చోవలసిందిగా ప్రభు నేను తెలియజేస్తున్నాను. లోకేష్ నేను సంఘ పెద్దలు రమ్మన్నాను, రండి. నేను పేర్లు చెప్పాలంటే నాకు టైం లేదు. సంఘ పెద్దలు రండి. సేవకుల్ని గౌరవించటం మన సంప్రదాయం. అయ్యా రండి త్వరగా. అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్ గారు, మన వీరాంజనేయులు అయ్య గారు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. వారు కూడా త్వరగా ఇంకొకసారి అవకాశం ఇస్తామండి. ఇంకొకరికి బాధపడద్దు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదును. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 3 వర్తమానాలు అద్భుతకరమైన
దైవజనులు అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమాభివందనాలు మా సంఘ పక్షాన, మా కుటుంబ పక్షాన, ప్రత్యేకంగా నా కుమార్తె పక్షాన కూడా వందనాలు చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని మీ పరిచయం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఫోటో. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అలాగనే నిజంగా అద్భుతకరంగా 3 వర్తమానాలు అందించారు. అదేవిధంగా రెండవ వారిగా అమృత వర్షిణి అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మగారు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 వర్తమానాలు అద్భుతకరంగా మనల్ని ప్రేమించి చిలుకలూరిపేట పరిసర ప్రాంతాల్లో సేవ పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయ సహోదరి డాక్టర్ అమృత వర్షిణి అమ్మగారిని కూడా ప్రేమతో ఈ యొక్క సీట్లో కూర్చోవలసిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ప్రాణపూర్వకమైనటువంటి చిన్న సన్మాన కార్యక్రమము. సంఘ పెద్దలు అమ్మా, సంఘ పెద్దలు ఎవరు అమ్మా ఇంకా ఉన్నారు, మీరేం సంఘ పెద్దలు ఒకసారి వేదిక మీదకి రండి. రండి అమ్మా, నేను చెప్తానులే, ఇంకా తప్పైందో నేనే చెప్తాను. లేండి మీరు లేండి, లేండి లేండి మీరు లేండి, కూర్చోండి కూర్చోండి అక్క. సరే, యవనస్తులను పిలుద్దాం. యవనస్తులు రా, త్వరగా పాప నువ్వురా, త్వరగా 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 త్వరగా. యవనస్తులు ఎంతమంది ఉన్నాయి? యవనస్తులు త్వరగా. గ్లోరీ అమ్మా, ఇంకెవరైనా ఉంటే రండి రండి. ఇక్కడ ఎవరు లేదా? సరే, అమ్మగారిని ప్రేమతో మనము చప్పట్లు కొడుతూ ప్రేమాభి సన్మాన కార్యక్రమం చేశాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. మహోన్నతుడాని సేవకురాల పరిచర్య. ఓ హల్లెలూయా. ప్రతిదినము మహిమ నుంచి అధికమైన మహిమకు వెళ్ళునుగాక. కృప నుంచి అధికమైన కృపకు వెళ్ళునుగాక. ఓ అనేకులు వీరి యొక్క నాయకత్వంలోనికి వచ్చునుగాక. అనేకమైనటువంటి బ్రాంచ్ సంఘాలు ఏర్పడునుగాక. దేశ నలుమూలల్లో
హల్లెలూయా. దేశ నలుమూలల్లో నా కుమార్తెని నువ్వు వాడుకోబోతున్నావు. దేశ నలుమూలల్లో హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఖండానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఒక ఖండానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఖండాలు దాటబోతున్నాడు. సేవ పరిచర్య ఉన్నతమైన రీతిలో ఆశీర్వాదకరంగా జరగబోతుంది. అనేక మంది దైవజనురాళ్ళు, అనేక మంది దైవజనులు నీ ద్వారా పరిచర్యల ద్వారా ఆగిపోయిన పరిచర్య కట్టబోతున్నారు. దేవుడు ఒక మహిమ గల పాత్రను చూపిస్తున్నాడు. మహిమ గల పాత్రగా ఆయన నిస్సర్వ పరిచర్యలు జీసస్ గిఫ్ట్ హౌస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అది రొట్టెల ఇల్లుగా, అది బేతాళులో రొట్టెల ఇల్లుగా మారబోతుంది. పరిశుద్ధాత్మదేవా కుటుంబాన్ని, సంఘాలను, పరిచర్యలను దీవించండి. ఆశీర్వాదకరంగా మీరు నడిపించమని నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడదామన్నా. దయచేసి గమనించండి. మరి ఈ మారుమూల ప్రాంతాల్లో మాకు సువార్త చేయడానికి, వాక్యం చెప్పడానికి ఆహ్వానించినటువంటి గట్టిగా చెప్పకూడదా? మరి ఈ దైవ సేవకుడిని మనకు కూడా కనపరచుదాం. చివరి సమయంలోనికి వచ్చాము. అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన చేసుకోబోయే ముందుగా ఒకరు ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా సమర్పణ కానుకలు యవనస్తులైనటువంటి బిడ్డలు మీ దగ్గరికి వస్తారు. ఈ పరిచర్యల నిమిత్తము, ఈ భారభరితమైనటువంటి పరిచర్యల నిమిత్తము మీ హృదయపూర్వకమైనటువంటి కానుకలు విత్తవలసిందిగా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. దూర ప్రాంతము నుంచి వచ్చారు దైవజనులు. మనము చాలా ప్రేమతో, మనము ఆప్యాయంతో మనము గౌరవించవలసినటువంటి బాధ్యత, అవసరత ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను. ఒకరు ప్రత్యేకమైనటువంటి పాట
అందరం పైకి లేచి నిలబడదాం. ఆ మైక్ సౌండ్ పెట్టండి. ఒకటే భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరు పాపులే. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరు పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. ఆస్తిపాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు. విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వదు. సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు. కరిగిపోయే ఈ కాలముని కలవరాన్ని తీర్చదు. నీవెవరైనా నీకెంతున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు.
ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. అయ్యగారు, నేను ఎప్పుడు ఉండేవాడిని, నేను ఎప్పుడు మీకోసం ప్రార్థన చేసేవాడిని కాబట్టి అయ్యగారు చివరి ప్రార్థన చేస్తారు. అయ్యగారే దైవ ఆశీర్వాదాలు ఇస్తారు. హల్లెలూయా. పేరులోనే దైవం ఉంది. మనం హల్లెలూయా. ఒక్కోసారి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవవాణి అయ్యగారు, దైవ ప్లస్ వాణి అంటే ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి పేరు, పేరుకు తగ్గటువంటి పరిచర్య, పేరుకు తగినటువంటి మినిస్ట్రీ కానీ, బైబిల్ కాలేజ్ కానీ, సేవకులను అభిషేకించేటువంటి కార్యక్రమాలు నిజంగా విరామం లేకుండా దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి దైవజనులను ఈ యొక్క సమయంలో చివరి ప్రార్థన, దైవ ఆశీర్వాదాలు చేయవలసిందిగా ప్రభు పేట వారికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువానికి వందనాలు. కోకట్పల్లిలో ఉన్నటువంటి కవినెంట్ చర్చిని బట్టి మీకు వందనాలు. స్థానిక సంఘ కాపరి గారు యేసత్నయ్య గారు బట్టి, అమ్మగారు బిడ్డలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నాయన అసోసియేట్ పాస్టర్ గా, సహాయక కాపరిగా ప్రభువా అయ్యా ఈ ప్రాంతంలో చక్కని పరిచయం చేస్తున్న దైవజనులు రెవరెండ్ ప్రభువా నాయన శ్యామ్ దినేష్ గారు బట్టి మీకు వందనాలు. వారి సత్యమణి గారు, వారి కుమార్తెను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. స్థానిక గ్రామస్తులను బట్టి ప్రభువా, అలాగే సంఘ పెద్దలను బట్టి, స్త్రీల సమాజాన్ని బట్టి, యూత్ వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేశ క్షేమాభివృద్ధి కొరకు, గ్రామ క్షేమాభివృద్ధి కొరకు నాయన 2022 సంవత్సరం 11వ నెల 21వ తారీఖు పగల రాత్రి, 22వ తారీఖు పగల రాత్రి, 23వ తారీఖు పగల రాత్రి ఏర్పాటు చేయబడిన అయా ఈ కుడికలు 2 దినాలు 4 కుడికలు దీవెనకరంగా మీరు జరిగించారు. మీకు స్తోత్ర. మొదటి కూడికలో పాటలు పాడిన బిడ్డలు బట్టి, వాక్యం అందించిన బిడ్డలు బట్టి, నాయన వాయిద్య సహకారం అందించిన మంచి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన బిడ్డలు బట్టి మీకు స్తోత్ర. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. డాక్టర్ అమృతవరశ్రీ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక ప్రాంతాల్లో మాకు బలంగా మీరు వాడుకోనండి. అలాగే రక్తరాజు గారు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధీరుడైనటువంటి ప్రభావ నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మరి ఎన్నడూ రానటువంటి మారుమూల ప్రాంతాలకి నాయన అయా నీ కుమారుడు నడిపించడానికి మీకు వందనాలు, స్తోత్రాలు. అలనాడు నువ్వు నాకు వాగ్దానం చేస్తావు, నేను వెళుతున్న ప్రతి సంఘాన్ని దీవిస్తానని, నేను వెళుతున్న ప్రతి గ్రామాన్ని దీవిస్తానని, నేను వెళుతున్న ప్రతి పట్టణాన్ని దీవిస్తానని, నేను వెళుతున్న ప్రతి కుటుంబాన్ని దీవిస్తానని ప్రభు సంఘ బిడ్డలు మాకు చక్కటి ఆహార పదార్థాలు, టిఫిన్లు నాయన తండ్రి నీకు స్తోత్రాలు, టీలు కాఫీలు ఎంతగానో ఏర్పాటు చేశారు నాయన. పానీయాలు ఇచ్చారు ప్రభు. నీ నామం పేట వచ్చిన మమ్మల్ని పిలిచి చూచి ఏదైతే చేశారో వారు యేసు నామమున 30 70 దీవించబడును. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గ్రామాన్ని దీవించండి, గ్రామ నాయకులు దీవించండి, గ్రామ ప్రజలు దీవించండి. వారి గర్భాల పూర్వాల పశు బంధుల వ్యవసాయం, దుక్కుటెత్తులు, గొర్రె మేకల మందలు యేసు నామమున దీవింపబడును గాక. శివప్రకాష్ దినేష్ గారి పరిచర్య యేసు నామమున దీవింపబడును గాక. ఇది మొదలుకొని ఎల్లకాలము నీ కృపాక్షేమం ఇప్పటికి తోడుగా ఉంచమని, నీ కుమారుడు దీవించబడును గాక నాయన. ఏ సంఘానికి వెళ్తే సంఘము దీవించబడును గాక. ఏ గ్రామానికి వెళ్తే గ్రామం దీవించబడును గాక. స్వదేశాలు విదేశాలు అనేక ప్రాంతాల్లో బహుభావంగా మీరు వాడుకోమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని. 2 దినాలు క్రమంగా మర్యాద జరిగించారు, వాతావరణాన్ని స్వాధీనించుకున్నారు. 3వ దినము 5వ కుడిక 6వ కుడిక క్రమంగా మర్యాద జరిగించండి. రాబోతున్న సేవకులను అభిషేకంతో నడిపించండి. నీ చిత్తమైతే, నీ రాగాల్సిమైతే నాయనా మరొక పర్యాయ బిడ్డల చూసే కృప మాకు అనుగ్రహించమని, అప్పటి వరకు బిడ్డల చుట్టూ మా చుట్టూ మీ కంచి కాపుదల నుంచి నడిపించి బలపరచమని సమస్త మహిమయు మీకే చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి దీవించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము సమాధానము ఇక్కడ కూడి చేరు మనకును, సకల పరిశుద్ధులకును, వచ్చి వెళ్ళి సేవకులకును, సేవకురాండ్లకును,
గ్రామస్తులకును, సంఘస్థులకును, సంఘ పెద్దలకును, యవనస్తులకును, దైవజనులు శ్యామ్ దినేష్ గారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డకును పరిశుద్ధాత్మ దేవుడి నిత్యము తోడుగా ఉండి సమాధానముతో నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రవేశనామ సంపూర్ణ విషయం అపవాదికి నిలకడంతరాశను ప్రవేశించే మహిమ మనకు సమాధానము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బోలో క్రీస్తు మహారాజ్కే, పాపుల రక్షకుడికే, స్వస్థపరిచే యేసుకే, కరుణల యేసు ప్రభువు వారికే, బోలో క్రీస్తు మహారాజ్కే. దేవుడు మనల్ని దీవించును గాక. ఒకరినొకరు థ్యాంక్ యూ చెప్పుకొని సమాధానంతో తిరిగి వెళ్ళండి. దేవుడు దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ.